ఘంటసాల గారు ఘంటసాల మాస్టర్‌తో అయితే మిమ్మల్ని పోలుస్తూ వచ్చారో అప్పుడు, ఘంటసాల గారి వాయిస్ క్వాలిటీ లాగా ఉందని కూడా అన్నారు. వారిని మీరు ఫస్ట్ టైమ్ ఎప్పుడు కలిసారు? మీ పాట వారు విని ఏమన్నారు? ఫస్ట్ టైమ్ నేను ఘంటసాల గారిని కలిసింది వెన్ ఐ వాజ్ ఎ స్మాల్ బాయ్. 13 ఇయర్స్, 14 ఇయర్స్ ఉండేవాడు. మద్రాస్‌కెళ్ళాను. సుశీల్ గారు ఇంట్లో ఉన్నానన్నమాట. ఆవిడతో రికార్డింగ్‌కి వెళ్తున్నాను రెగ్యులర్‌గా. మద్రాస్‌కెళ్ళడానికి కారణం సుశీల్ గారితో రికార్డింగ్‌కి వెళ్ళడం అంతే. హ్మ్. అదే నా ప్రోగ్రామ్ సమ్మర్ హాలిడేస్‌లో. ఒకరోజేమో "రేయ్! ఇవాళ మీ గురువుగారితో రికార్డింగ్ రా" అని. ఘంటసాల గారితో. అమ్మ బాబోయ్! పద గబా గబా తయారైపోయాం. జమినీ స్టూడియోస్‌లో రికార్డింగ్. 'శ్రీకృష్ణ విజయం' పాట పిక్చర్‌కి పెండ్యాల నాగేశ్వర గారు. సో, లోపట సింగర్స్ రూమ్‌కెళ్ళేసరికి మాస్టారు వీడు నా అక్కయ్య గారి కొడుకు రామకృష్ణ వాడు మీరంటే ప్రాణం ఇలా అంటే, ఇలా చూశాను. చాలా సంతోషం బాబు. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నావు ఇలా అన్నాను. తలపా కట్టుకొని మామూలు కద్దరు జుబ్బేసుకొని ఆ సాంగ్ ఇంకా నాకు గుర్తుంది. సుందరియల్దెల పిలుపు తరితాలలిలాలలిలాలి వలపుల దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు ఈ మాధవునికే తెలుసు. మీ గొంతు వికసించాక ఆయన బాణీ పాడుతున్నారు మీరని గ్రహించి ఏమన్నా ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన సందర్భం ఉందా? 70స్‌లో 72లో నాగేశ్వర గారు చెప్పారు నాకు. తుకారంలో పాడుతున్నప్పుడు మాస్టర్ వచ్చేట్టుగా నాగేశ్వర ఇంటికి. ఏంటి బాబు ఎన్ని సంవత్సరాల నుంచి నేను నీకు వాయిస్ పాడుతున్నాను, ఇప్పుడు నువ్వు నన్ను కాదని ఎవడో రామకృష్ణతో పాడించుకోవడం న్యాయమా అని అడిగేట ఆయన. అడిగారని చెప్పారు. నాగేశ్వర గారు ఆయన ఓపెన్గా చెప్పేస్తాను నాగేశ్వర గారు ఇలా అన్నారు రామకృష్ణ, నేను చాలా ఫీల్ అయ్యాను. నేను చెప్పాను మాస్టర్ మరి మీ ఆరోగ్యం సహకరించటం లేదు కదా, మరి అదే చేయాల్సి వచ్చింది. లేదు నాన్న వాడు చాలా బాగా పాడుతున్నాడు, నా పట్లని పట్టాడు, మంచి వాయిస్ ఎన్నుకున్నాను నాన్న, బాగుంది వాయిస్, నేను విన్నాను వాడి పాటలు అన్నారు. అదే ఘంటసాల గారు చాలా పాటలు నాకు ఇప్పించారు మేడం. కెన్ యూ బిలీవ్? ఇప్పించారు. అది ఆయన ఆయన పాడలేక ఈ పాట నా వల్ల కాదు, మా వాడు రామకృష్ణ పాడి పెడతారు బాబు అని పాడించింది, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు. అప్పుడు హాస్పిటల్లో ఉన్నాం. అలా ఒక 5-6 పాటలు ఆయన పాడవలసిన పాటలు. కొన్ని పాటలు ఆయన కొన్ని లైన్లు, నేను కొన్ని లైన్లు, అట్లా ఇద్దరం కలిసి పాడవలసి వచ్చింది. అలా మీ ఇద్దరం కలిసి పాడిన పాట ఏంటంటే అల్లూరి సీతారామరాజులో తెలుగు వీరలేవరా పాట ఉంది కదా. స్వాతంత్ర వీరుడా స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామరాజ అక్కడి నుంచి నేను జాయిన్ అయ్యాను. అది ఎలా అయిందంటే నేను అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, సుశీల్ గారి ఇంట్లో ఉన్నాను. ఈయన ఫోన్ చేశారు మధ్యాహ్నం ఫోన్ చేస్తున్నప్పుడు. ఒరే మీ గురుగారు ఫోన్ చేశారా నువ్వు మాట్లాడాలంటే, లేదు మాస్టర్ చెప్పండి. బాబు ఏం చేస్తున్నావు నాన్న? ఫోన్ చేస్తున్నా సార్. ఆహా ఏంట్రా ఇంట్లో వంటలు ఇవాళ? ఇలా కొబ్బరికాయ పచ్చడి, బంగాళదుంప వేపు, సాంబార్ చేశాను. నాన్న ఇక్కడ ఆదినారాయణ నా ప్రాణం తోడేస్తున్నాడు రా, నా వల్ల కావట్లేదు, కొంచెం సాయం చేయరా బాబు, 4 లైన్లు వచ్చి పాడి పెట్టాలి. తప్పు ఇంకా వెంటనే చేయగలుగుతాను, రెడీ అయిపోతున్నాను. మళ్ళీ ఫోన్ చేశారు. ఒరే వస్తున్నప్పుడు కొంచెం ఆ పచ్చడి మెతుకులు తీసుకురా డబ్బాలో కలిపి. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఒక ఐ కాంట్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ టైం. తర్వాత వెళ్ళాక ఆయన లలితా సహస్రం చదువుతున్నారు. బాబు తెచ్చాను, తీసుకొచ్చాను సార్ డబ్బాలు. ఆహా అని చెప్పి పక్కన పెట్టుకొని వెళ్ళి చూడరా నన్ను పాడాను. అయిపోయాక పేమెంట్ ఇచ్చారు పాడబాయి. నాన్న అంతారా ఇచ్చారు పేమెంట్ ఇచ్చారు మాస్టర్. ఆయనతో ఏం చెప్తాం మనం, ఇచ్చారు కదా తీసుకున్నా సార్. ఇలా ఏరా నాకు చెప్పకూడదా, ఏ బలివారు సార్ అని చెప్పి కవర్ ఆయనకి ఇచ్చాను. అని తీస్తే 500. ఒరే ఆది అనిపించారు 6.5 గారు. మాస్టర్ ఏంట్రా వాడికి ఎంత ఇచ్చావు పేమెంట్? 4 లైన్లే పాడాడు, 500 ఇచ్చాను. ఆయన శాస్త్రి సార్ నన్ను నాకెంత ఇచ్చావు పేమెంట్? అప్పట్లో ఆయన 1000 రూపాయలు ఇచ్చాను, వాడు కూడా 1000 రూపాయలు. వాడు వచ్చి పాడకపోతే ఇవాళ రికార్డింగ్ అయ్యేది కదా, రేపు నీకు షూటింగ్కి వచ్చేది కదా. నా మాట మీద గౌరవంతో వాడు వచ్చి స్పాట్ వచ్చి పాడించాడు, వాడు కూడా 1000 రూపాయలు. అప్పటికే మీరు యువర్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ సింగర్.